తమిళ నటుడు డిఎంకే వ్యవస్థాపకుడు విజయకాంత్ గారు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం, ఇతరత్ర సమస్యలతో బాధపడ్డారు. విజయకాంత్ గారు 1952 ఆగస్టు 25వ తేదీన మదురై, తమిళనాడులో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ్ విజయ్ కుమార్ అగలగర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తరువాత విజయకాంత్ గా మారారు. తల్లిదండ్రులు కేఎన్ అగలగర్ స్వామి, అండాల్ అజర్గర్ స్వామి. విజయకాంత్ కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండ్యన్ సగప్తం, మధురవీరన్ చిత్రాల్లో నటించారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ గారు తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనుక్కుం ఇలై. ప్రతినాయకుడి పాత్రలో ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతీడు, ములక్కం, సత్తం ఓరు ఇరుత్తురై లతో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైనే. 1980లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవడం విశేషం. పోలీస్ అధికారిగా 20కి పైగా సినిమాలు కనిపించారు ఆయన. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం సగప్తం. విజయకాంత్ గారు తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలపైన, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగానే తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యలో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యునరేషన్ తీసుకునేవారు కాదట. తన కెరియర్ లో విజయకాంత్ గారు కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, హిందీలో 70 అక్కడ మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లై, ఎర్రమల్లెలు రీమేక్, జదిక్కోరు నీదు తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్ లో ముందుగా ఆయన్ను పొరట్టచై కలంజరై విప్లవకారుడు అని అనేవారు. తరువాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్ గా పిలుచుకోవడం మొదలు పెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం అందుకు కారణం. ఇక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2005లో డిఎంకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించారు. 2016లో ఎన్నికల్లో పరాజయం పొందారు. అంతేకాకుండా విజయకాంత్ గారు ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఈ కష్ట సమయాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి, అలాగే విజయకాంత్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మనము కోరి ప్రార్థిద్దాం. మరి విజయకాంత్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.